నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రధాని మోడీ ప్రారంభించిన స్వరవేద దేవాలయం హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని సీఎం రేవంత్ ఆదేశాలు బందనవాస్ దర్గాను సందర్శించిన మంత్రి దామోదర్ రాజనరసింహ గాంధీభవన్ లో టీపీసీసీ కమిటీ సమావేశం అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో వివేక్ రామస్వామి దూకుడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ లో డిస్ట్రిక్ట్ అథ్లెట్స్ అసోసియేషన్ సెక్రటరీ జావీద్ అలీ ఆధ్వర్యంలో 19వ జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్స్ కు అండర్ 14, అండర్ 16 బాలబాలికలకు జిల్లా స్థాయి క్రీడాకారుల సెలక్షన్ జరిగింది. క్రీడల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను మెడల్స్ అందజేశారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనవరి 2024 న్యూఢిల్లీలో జరగబోయే 19వ జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్ కు అండర్ 14, అండర్ 16 బాలబాలికలకు జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలను సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ లో డిస్ట్రిక్ట్ అథ్లెట్స్ అసోసియేషన్ సెక్రటరీ జావీద్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ రమేష్ కుమార్, సదాశివపేట టౌన్ సీఐ నవీన్ కుమార్, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల్ పాల్గొన్నారు. జిల్లా స్థాయి క్రీడల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ అబ్జర్వర్ మధుసూదన్, డిస్ట్రిక్ట్ అథ్లెట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోహెల్ అలీ, ఆర్గనైజర్ సెక్రటరీ శశిరేఖ, కోశాధికారి రాబర్ట్ డాసన్, స్విమ్మింగ్ కోచ్ శ్రీనివాస్ గౌడ్, పీడీలు షర్ముద్దీన్ అహ్మద్, ఆసిఫ్ తో పాటు కోచ్లు మరియు పీఈటీలు పాల్గొన్నారు.
అబ్బాయిలు ఇంక్రీజా డిక్రీజ్? మీరేమంటారు? మీరు అబ్బాయిలు ఎప్పుడు కూడా డిక్రీజ్ అవుతున్నట్టు వాస్తవంగా. వాటి గురించి 2 విషయాలు మాట్లాడతాను నేను. ఇప్పుడు జనరల్ గా ఉన్న ఒక స్టూడెంట్ కి స్పోర్ట్స్ లో ఉన్న ఒక స్టూడెంట్ కి చాలా తేడా ఉంటుంది. అది మీరు ఈ వయసులో అబ్జర్వ్ చేయకుండా మిమ్మల్ని చూసే పీఈటీ సార్లకు మాలంటే తెలుస్తుంది. ఆటలు ఆడేటువంటి డైనమిజం ఉన్న వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు. అంటే యాక్టివిటీస్ ఫాస్ట్ ఉండే వాళ్ళకి. ఎక్కడికైనా పోదామంటే చాలా పాటు ఉంటారు. ఎవరితో మాట్లాడాలంటే మాటలు లేకుండా మాట్లాడతారు. కొంతమంది పిల్లలు ఎవరినైనా సార్ని ఏమైనా అడగాల వద్దా ఇట్లాంటివి చేస్తుంటారు కదా. కానీ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎలాంటి సంశయం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, ఏమైనా అడిగేది ఉంటే డైరెక్ట్ అడుగుతారు, ఆడేది ఉంటే డైరెక్ట్ ఆడతారు. అని వాళ్ళలో సహజంగా ఒక ధైర్యం అనే లక్షణం ఉంటుంది. మిగిలిన వాళ్ళేమో చిన్న కుంచుకుపోతారు, సిగ్గుపడుతుంటారు, మాట్లాడాలా లేదా ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఆటలు ఆడే వాళ్ళకి ఏముంటుంది, ధైర్యం ఉంటుంది, మొహమాటం ఉండదు. ఫస్ట్ డైనమిజం, దాన్ని ఏమంటాం మనం. ఎంత డైనమిక్ గా ఉంటే అంత యాక్టివ్ గా లైఫ్ లీడ్ అవుతుంది. అందుకే స్పోర్ట్స్ పర్సన్స్ అంతా కూడా వాళ్ళు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ గా ఉన్న రిటైర్మెంట్ అయినా కూడా మీరు టీవీలో చూస్తుంటారు ఓల్డ్ ప్లేయర్స్, వాళ్ళు చాలా యాక్టివ్ లైఫ్ లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు యాక్టివ్నెస్ అనేది ఫస్ట్ నుంచి వాళ్ళ బ్లడ్ సెల్స్ లోపల జెనెటికల్ గా ఉండిపోతుంది. అర్థమైందా మీకు? సైన్స్ లో జెనెటిక్స్ తెలుసు కదా. అంటే ఏదైనా లక్షణము ఆ జెనెటిక్స్ కి రీచ్ అయితే అదంతే నెక్స్ట్ జనరేషన్ లో కూడా ఉంటుంది. సో చూస్తారు కదా మీ పీఈటీ టీచర్స్ సార్లు ఎట్లా ఉంటారు, యాక్టివ్ గా గ్రౌండ్ లో పొద్దున్నే తిరుగుతుంటారు, అటు ఇటు చిత్తప్పులాగా చూస్తుంటారు. అంతేనా కదా? సో మీరందరూ కూడా ఇన్ని రకాల ఆటలు ఆడి కొన్ని రకాల ప్రైజులు సాధించి 5 సెలక్షన్స్ కి మీరంతా యాక్టివ్ గా వచ్చి ఉన్నారంటే మీరు కూడా చాలా యాక్టివ్ డైనమిక్ గా డిఫరెంట్ స్కూల్ నుంచి వచ్చిన సో అట్లా ఉన్నారు. కాబట్టి మీకు అందరికీ నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఇదే మీరు స్ఫూర్తిని, ఇదే డైనమిజం ని, యాక్టివిజం ని ముందు కూడా కొనసాగించి అన్ని అంశాల్లో ఆటలు, కరిక్యులర్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, పాటలు పాడడం. స్పోర్ట్స్ మెన్ ఎప్పుడు ఒక పాట పాడాలంటే తీసుకొని వెంటనే స్పోర్ట్స్ పాట పాడేస్తాడు, వాడు ఫీల్ కాదు, సిగ్గుపడేవాడు. మనకు వచ్చినా రాకుండా పాడతాడు. ఏదైనా అడిగి రాపురా అని అడుగుతాడు, దుంకమంటే దుంకేస్తాడు. అంతేనా? మరి దీన్ని చివరి వరకు కొనసాగిస్తే చదువులో కానీ, కల్చరల్ యాక్టివిటీస్ లో కానీ, డాన్స్ లో కొందరు, సాంగ్ లో కొందరు కరాటేలో, కొందరు అడ్వెంచర్ యాక్టివిటీస్ లో, సో ఏదో ఒక దానిలో ప్రావీణ్యం అనేది సంపాదించుకుంటారు. కాబట్టి మీరు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి. ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు మనకు ఉన్నటువంటి అచీవ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మేము కూడా కాలేజీలో ఉన్నప్పుడు స్కూల్ 10th వరకు సరిగా ఆటలు ఆడకపోతే 10th నుంచి బాగా ప్రాక్టీస్ చేసేది. అప్పుడు బాస్కెట్బాల్ ఆడిపించింది. తర్వాత నేను కాలేజీలోకి వెళ్ళినాక యూనివర్సిటీ కాలేజ్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ అన్నట్టు మేము పరిచయమైన వ్యక్తులు కొంతమంది మా పోలీస్ ఫోర్స్లో వేరే ఉద్యోగాలు ఉన్నారు. సో మేము ఇప్పుడు కలిసినా వీ యూస్ టు డిస్కస్ ఇట్. ఒక 10 రోజులు అక్కడ క్యాంప్ చేసినాం కదా, మనం అక్కడ పోయినాం కదా. సో నైట్ ఎక్కడో పడుకుంటారు, ఏదో తింటారు, ఆ స్పోర్ట్స్ నెక్కర్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని, ఎక్కువ బట్టలు అవసరం ఉండదు, 3-4 డ్రెస్సులతో బ్యాక్ ప్యాక్ వేసుకొని వెళ్ళిపోయారు. బట్ ఓన్లీ ఇట్స్ ఆల్ ద రిజల్ట్ ఈస్ దట్ ఎవ్రీబడి విన్స్ ద గేమ్. తెలుసా మీకు? ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజు నరసింహ కర్ణాటకలోని గుల్బర్గా బందనవాస్ దర్గాను సందర్శించాడు. రిటర్న్ లో ఆందోళన నియోజకవర్గంలోని మునిపల్లి మండల్ లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలతోని, పార్టీ అభిమానులతోని కలవడం జరిగింది. ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజు నరసింహ కర్ణాటకలోని గుల్బర్గా బందనవాస్ దర్గాను సందర్శించారు. రిటర్న్ లో ఆందోళన నియోజకవర్గంలోని మునిపల్లి మండల్ లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలతోని, పార్టీ అభిమానులతోని కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పిల్లోడి సతీష్ కుమార్, ఎక్స్ ఎంపీపీ రామ్రెడ్డి పటేల్, మాజీ జెడ్పీటీసీ అసద్ పటేల్, కాంగ్రెస్ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గ్రూప్ అందరికి వస్తుంది నేను గ్రూప్లోనే పెడతాను. నాది పాత గ్రూప్ 10 సంవత్సరాలకి. రైట్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అతనిపై విష ప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లే గత 2 రోజులుగా వైద్య సంరక్షణలో ఉన్నాడని తెలుస్తోంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అతనిపై విష ప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లనే గత 2 రోజులుగా వైద్య సంరక్షణలో ఉన్నాడని తెలుస్తోంది. దావూద్ ఆరోగ్యంపై అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ ఈ విషయం ప్రస్తుతం దేశం వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆసుపత్రిలో దావూద్ ఇబ్రహీం అడ్మిట్ అయిన ఫ్లోర్లో కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య అతనొక్కడికే వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రి అధికారులు అతని కుటుంబ సభ్యులు మినహా మరెవరిని ఆసుపత్రిలోకి అనుమతివ్వడం లేదు. దీంతో దావూద్ ఆరోగ్యం చుట్టూ నెలకొన్న గోప్యత అతను ఆసుపత్రి పాలవడానికి దారితీసిన పరిస్థితిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయోధ్య కాశీ తరహాలోనే కొన్నేళ్లుగా మధురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కూడా నలుగుతూ ఉంది. అక్కడున్న కృష్ణ జన్మభూమి స్థానంలో షాహీ ఈద్గా నిర్మించారని, అదున్న 13.37 ఎకరాల భూమిని తిరిగి ట్రస్ట్ కి ఇప్పించాలని ఎప్పటి నుంచో పోరాడుతుంది శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్ట్. అయోధ్య కాశీ తరహాలోనే కొన్నేళ్లుగా మధురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కూడా నలుగుతూ ఉంది. అక్కడున్న కృష్ణ జన్మభూమి స్థానంలో షాహీ ఈద్గా నిర్మించారని, అది ఉన్న 13.37 ఎకరాల భూమిని తిరిగి ట్రస్ట్ కి ఇప్పించాలని ఎప్పటి నుంచో పోరాడుతుంది శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్ట్. శ్రీకృష్ణుడి ఆలయాన్ని ఆనుకుని మసీదు ఉంటుంది. శ్రీకృష్ణుడి ఆలయంలో భజనలు, మసీదులో నమాజులు నిత్యం హోరెత్తుతుంటాయి. 17వ శతాబ్దిలో ఔరంగజేబ్ కాలంలో శ్రీకృష్ణ ఆలయాన్ని కూల్చేసి మసీద్ను నిర్మించారని పిటిషన్లో పేర్కొన్నారు ట్రస్ట్ తరపు లాయర్లు. అక్కడ ఇతర మత ప్రార్థనలు ఆపాలని, మసీదును అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ట్రస్ట్ మాత్రమే కాదు, శ్రీకృష్ణ జన్మభూమికి మద్దతుగా 10ల సంఖ్యలో పిటిషన్లు అలహాబాద్ కోర్టులో దాఖలయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టిన కోర్టు సైంటిఫిక్ సర్వే తర్వాత స్పష్టమైన తీర్పు ఇస్తామంది.
హైదరాబాద్ మత్తు మాఫియాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. భాగ్యనగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేలా పోలీసులు టార్గెట్ నిర్దేశించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి కూడా స్పష్టమైన ఆదేశాలు అందడంతో మొత్తం మాఫియా ఆట కట్టించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ మత్తు మాఫియాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. భాగ్యనగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేలా పోలీసులు టార్గెట్ నిర్దేశించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి కూడా స్పష్టమైన ఆదేశాలు అందడంతో మొత్తం మాఫియా ఆట కట్టించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. తాజాగా హైదరాబాద్ లోని పలు పబ్బులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలతో ఓనర్స్లలో ఆందోళన మొదలైంది. హైదరాబాద్ డ్రగ్ పెడ్లర్లకు షెల్టర్ జోన్ లాగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి మత్తు పదార్థాలను నగరానికి తీసుకొచ్చి డ్రగ్స్ పెడ్లర్లు విక్రయానికి పాల్పడుతున్నారు. ప్రత్యేకంగా నెట్వర్క్లను ఏర్పాటు చేసుకుని ఖాకీల కళ్లు కప్పి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. పోలీసుల నిఘా పెరగడంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తమ దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా పోలీస్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ అంశంపై సీరియస్ అయ్యారు. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గాంధీ భవన్ లో ప్రారంభమైన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబీర్ అలీ, వి హనుమంతరావు పాల్గొన్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబీర్ అలీ, వి హనుమంతరావు పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చి సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్రనేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇన్ఛార్జీలుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు. సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవడం కోసం భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రిపబ్లిక్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవడం కోసం భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రిపబ్లిక్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కేవలం 6 రోజుల్లోనే 42 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. వచ్చే వారం కూడా 38 ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు యుఎస్ఏ టుడే ఒక కథనం వెల్లడించింది. ప్రచార కార్యక్రమాల్లో వివేక్ రామస్వామి చురుగ్గా పాల్గొంటున్నారని, మిగిలిన అభ్యర్థులతో పోలిస్తే చాలా ముందున్నారని పేర్కొంది. ఇంత ఉత్సాహంగా ప్రచారాల్లో పాల్గొంటున్నారని వివేక్ రామస్వామిని యుఎస్ఏ టుడే ఒక ప్రశ్న సంధించింది. దీనికి ఆయన కూడా ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.
తన ప్రచారానికి వస్తున్న ప్రజాదరణను చూస్తుంటే నూతనోత్తేజం పొంగుకొస్తుందని తెలిపారు. దేశం పట్ల వాళ్లకున్న శ్రద్ధే తనను ఇంతగా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రచార కార్యక్రమాల ద్వారా ఒక బలమైన కమ్యూనిటీ నిర్మాణం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. You're definitely not qualified to run for the highest office of our nation to govern 330 million Americans. If we American voters keep supporting self-promoting showmen who treat the U.S. presidency or vice presidency as an entry-level position, then we, the American people, are to blame for the destruction of our democratic institutions. There's a fundamental skepticism of somebody who comes from outside and take as an entry-level job. That was what was in your question, which I think is a valid criticism. An entry-level job to be the U.S. president. Every politician dances to the tune of their biggest donor. It's just a fact. Now, in my case, it is true that that biggest donor is me. Now, do I want a system in which only people who have had the level of success that I've had in the world of business and the American dream are the ones who are able to run for president? No. But is that better than a system where it's somebody else's billionaire puppet that's on that debate stage that actually is just uttering words handed to them by a billionaire-provided super PAC? Yes, I think that's better. I have succeeded not in government, and I will not feign having government experience that I don't have. But the people who do have government experience, in some ways, got us into the mess that we're in today. So I think we live in a moment where it will take an outsider. If you want somebody who has government experience as their qualification to be your next president, then I'm not your candidate. వారణాసిలోని ఉమ్రాలో నిర్మించిన స్వర్వేద్ మహామందిర్ ధామ్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. విహంగం యోగా ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడైన సెయింట్ సదాపాల్ మహారాజ్ కి ప్రపంచంలోని డజన్ల కొద్ది దేశాల్లో వందలాది ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో వారణాసికి చెందిన ఈ స్వరవేద మహామందిరం అతిపెద్దది. దాదాపు 20 ఏళ్లుగా 35 రూపాయల కోట్లతో నిర్మించిన ఈ 7 అంతస్తుల దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం. వారణాసిలోని ఉమ్రాలో నిర్మించిన స్వర్వేద్ మహామందిర్ ధామ్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. విహంగం యోగా ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడైన సెయింట్ సదాపాల్ మహారాజ్ కి ప్రపంచంలోని డజన్ల కొద్ది దేశాల్లో వందలాది ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో వారణాసికి చెందిన ఈ స్వరవేద మహామందిరం అతిపెద్దది. దాదాపు 20 ఏళ్లుగా 35 రూపాయల కోట్లతో నిర్మించిన ఈ 7 అంతస్తుల దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం. ఈ దేవాలయానికి చెందిన గొప్ప ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఏకకాలంలో 20,000 మంది యోగా ధ్యానం చేయొచ్చు. ఈ ఆలయంలో యోగాభ్యాసం చేసే సౌకర్యం ఉంది. ఆలయ గోడలపై అద్భుతమైన శిల్పాలను చెక్కారు. ఈ భవన నిర్మాణం 2004లో ప్రారంభమైంది. స్వర్వేద ఆలయం దీని ప్రత్యేక వైభవం గురించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఎందుకంటే ఈ ఆలయం అంత గొప్పగా నిర్మించబడింది. ఈ ఆలయం చాలా పెద్దది. దీనిలో ఏకకాలంలో 20,000 మందికి పైగా ధ్యానం చేయొచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం. ఇది వాల్టీ సిటీ బులెటిన్.